నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. శ్రీనివాస్ గారు, జాతీయ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ 25 సీట్లు 25 సీట్లు గెలిచేసుకుంటుంది, క్లీన్ స్వీప్ చేసేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? ఏమంటామంటే బొరబాడు అయిపోద్ది అంతే. ఎవరికైనా అంటే మరీ ఎంత దారుణంగా అసలు దీని వెనకాల ఏమో ఇప్పుడు వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టిలా ఉండాలంటే సర్వేలు, దాని వెనకాల ఏముంది ఏంటని ఆలోచిస్తే అసలు ఎందుకు ఇలాగ ఇచ్చారనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇక్కడ రెండు రకాలు. వాళ్ళ క్యాడరు లీడర్లో అందరూ నీరు గారిపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాడరు లీడర్లో ఆ పార్టీ తరపుని, ఎందుకంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు నిరసన వ్యక్తం అవుతుంది, నిలదీసేస్తున్నారు ప్రజలు. పైగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు ఎమ్మెల్సీ కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ వాళ్ళు కోల్పోయారు, లూజ్ అయిపోయారు. అంటే ప్రజల మూడ్ తెలిసిపోతుంది. వాళ్ళు క్యాడర్లో మొరేలు దెబ్బతినిపోతుంది, దాన్ని నిలబెట్టాలి. అది కాకుండా కేంద్రంలో ఉన్న పెద్దలు వీళ్ళు బెర అయిపోయిందిరా బాబు వీళ్ళు వదిలేస్తారేమో, వీళ్ళని వదిలేస్తే చట్టం తన పని దాన్ని చేసిపోతే ఇతనికి ఇబ్బంది. సిస్టంలా పనిచేస్తే రేపు ఎన్నికల్లో ఇంకా దరిదాపులో కూడా రాడు. కాబట్టి వాళ్ళు ఈయన వదిలేయకుండా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ పాత అయిపోయినప్పుడు ఏం చేస్తుంది, ఇంకా బాయ్ ఫ్రెండ్కి కొంచెం మేకప్ వేసుకుని చేస్తకన్నా సెంటు గట్ట పూసుకుని కనపడుతుంది, వాళ్ళు వదిలేస్తాడు ఎవరో బాబు అన్నట్టుగా. అలాగే ఇతను ఏదో ట్రై చేస్తున్నాడు. వాళ్ళు కొంచెం మేకప్ చేసి ఈ సర్వే వాళ్ళకి వాళ్ళకి బోడంత డబ్బు సమర్పించుకున్నారు, ఆటల రూపంలో దేవులపల్లి అమరన్ ఒక ఆయన ఉన్నాడు, దేవులపల్లి అమరాన్ని. ఇలాంటివన్నీ ఆయనే చూస్తాడు, జాతీయ మీడియా అనేది. వాళ్ళ ద్వారా ఒక ఫేక్ సర్వే వదిలేరు. వాళ్ళది ఏం పోద్దండి, వాళ్ళ సొమ్ము ఏం పోద్ది, తనది కాకపోతే తాటికి ఎదురెక్కమని రకాలు ఉన్నారు. ఇప్పుడు 25కి 25 వస్తాయంటే వాళ్ళది ఏం పోద్ది. గతంలో అంత దరిద్రమైన పరిస్థితుల్లోనే టీడీపీకి 3 వచ్చినాయి, ఈ ఏం ఉద్ధరించాడని 25 వస్తాయి ఇప్పుడు. కాబట్టి యాక్చువల్గా పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డిజాస్టర్ అయినా నిజంగా ఆయనకి అంత ధీమా ఉంటే ప్రజల్లో కనపడుతుంది కదా వాతావరణం. చీ అని వేస్తున్నారు, ఈయన ముఖం చూస్తే ఆనందదాగినట్టు పెడుతున్నారు ముఖం. ఆ మీటింగ్కి వచ్చినట్టు పారిపోతున్నారు. ఓ పక్కన చంద్రబాబు గారు మీటింగ్లు వెళ్ళిపోతారు. రకరకాలుగా జరుగుతుంది. ఏ ఇన్సిడెంట్లు చూసినా కానీ వీళ్ళ వైపే ఏళ్ళు చూపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన అన్ని రకాలుగా దెబ్బతినిపోయాడు. అసలు ఎజెండా లేదు, ఎన్నికలకి వెళ్తానికి ఎజెండా ఏమని చెప్పండి. ఇప్పుడు ఆయన మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతున్నాడు, 25 ఏళ్ళ దాకా దాని మీద అప్పు తెచ్చేసాడు. ప్రత్యేక హోదా మెడలోంచి తెస్తానండి, దాని గురించి మాటే లేదు. ఇలా ఒకటి సిపిఎస్ రద్దు, ఇలాగ 100 రకాలు ఉన్నాయి ఈయన మీద. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలో తెలియదు ప్రజల దగ్గరికి. ఇక మాయ చేసి మర్మం చేయాలి. మర్మం చేస్తే కూడా తొంతారేమో వెళ్తే జనం, ఆ పైన ఉన్న వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఇలా ఎన్ని రకాల సమస్యలు. ఈ లోపల అవినాష్ రెడ్డి వీళ్ళకి వాళ్ళు మళ్ళీ ఇది కాకుండా ఇది అదనం ఎన్ఐఏ కోడికత్తి కేసు ఇవన్నీ ఎదురు తిరుగుతున్నాయి. అంటే కర్మ గాలితే కర్ర పామే గడిచేద్ది అంటారు, తోడు పామే గడిచేద్ది అంటారు. అలాగైపోయింది దీని పరిస్థితి. కాబట్టి కొంచెం జనాలు మూడు మార్పించాలి. ఇలాగేదో ఒక వాళ్ళ తాలూకు నాయకుల కాళ్ళకి బయటకు వచ్చి మీలాటోళ్ళు ఇంటర్వ్యూ చెప్పినట్టు మాట్లాడటానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి కదా. ఇక దీని మీద మీరు అడిగారు ఇప్పుడు 25 వచ్చేస్తాయి అంటున్నారు ఏంటండి అని. ఇలాగా వాళ్ళు మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇది వాళ్ళ ప్లాన్. ఆయన ఏం చేసాడు 25 వస్తాయి అనేటువంటిది ఆలోచించుకోవాలి. పైగా అంత ధీమా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవేరా, ఎవరిని జత తెచ్చుకోకు, చెంబట్టుకుని ఒక్కడవేరా అని చెప్పి అంటారు కదా కాలం కొట్టుకు వెళ్తుంటే. అలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు నిజంగా అంత ధీమా ఉండి 25 వస్తాయనుకుంటే ప్రజల్లో కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కడవేటి 100 మందిరా ఏం చేస్తావు చెయ్యి అనాలి. అలాగంటలేదు, నువ్వు ఒక్కడవేరా, వాళ్ళతో పొత్తెట్టుకోకు, వీళ్ళతో పొత్తెట్టుకోకు, ఈయన ఎవరో చెప్పడానికి. ఇలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఇది మేకపోతు గాంభీర్యం, దింపుడు కళ్ళు వాస అంటారు. ఇలాగా ఏదోటి ఫేక్ సర్వేలే చేయించుకుని నిజంగా ఆ భ్రమలాళ్ళు ఉంటే టీడీపీని ఎత్తున పాలు పోసినట్టు. కొంతమంది ఇది డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వే, ఏపీలో వైఎస్ఆర్సీపీ పతనం స్టార్ట్ అయింది కాబట్టి మరోపక్క కేసులు చుట్టుముడుతున్న తరుణంలో దానిని డైవర్ట్ చేయడానికి ఈ పని చేస్తున్నారు అంటూ కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. మీ వర్షన్ ఏంటి? దాన్ని డైవర్ట్ చేయడానికి ఏముందండి, వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు దుర్గంధం అయిపోయి పెంట. ఇప్పుడు చెత్త కుండీలు ఎత్తారా, చెత్త వేస్తారా, 3-4 రోజులు ఎత్తపోతే కుళ్ళు వచ్చేది కదా. దాన్ని ఏం చేస్తారు, క్లీన్ చేసిన తర్వాత ముగ్గు చల్లుతారు కదా, కొంచెం ఫినాయిల్ గట్ట చల్లుతారు మన ఇంటి ముందు గట్టనే, స్మెల్ రాకుండానే. దానిపై కవరింగ్ అనమాట, ఆ దుర్వాసన రాకుండా కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళు పురుగట్టేసింది వాళ్ళ పార్టీ, రేపు కనపడదండి. ఎందుకంటే ఒక్క వైసీపీ కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తప్ప ఎవరికి కూడా ఆశ లేదు. వాళ్ళు కూడా జారిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ జారిపోకుండా, కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళన్నా జారిపోకుండా ఉండడం కోసం ఈ మేకప్, ఈ కొంచెం వాళ్ళని ఓదార్చడానికి పర్లేదు బాబు మన పని బాగానే ఉంది అని ధైర్యం చెప్పడం అనమాట.
వాస్తవంగా అందరికీ ఇప్పిచిట్లిపోయింది, అందరం దోలు తీరిపోయిందండి అందరికీ. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఇతని సంగతి చూద్దామని చూస్తున్నారు. నిజంగా కనుక ఆయన నమ్మి అదే భ్రమలో ఉండి ముందస్తుకి ఎలక్షన్స్కి వచ్చినా లేదా ధీమాగా ధైర్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్న టీడీపీని ఎత్తిన పాలు పోసినట్టే. ప్రజలు కూడా ముందస్తుకు వచ్చాడు అనుకోండి, వీళ్ళ పేడ 1 year ముందు వదిలినట్టు. ఈ శర వదిలిందిరా బాబు అనుకుంటారు. దీపావళి ఇది ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా దీపావళి పండుగ చేసుకుంటారు ప్రజలు. ఈయన పని అయిపోయిందండి, ఇంకేం లేదు. ఆయన వ్యవస్థలు నమ్ముకున్నాడో ఆ వ్యవస్థలో ఈయనకు అనుకూలంగా పనిచేయాలంటే పైన ఉన్నవాళ్ళు సహాయం చేయాలి, పైన ఉన్నవాళ్ళు సహాయం చేయాలంటే ఇదిగో ఈయన బాగానే ఉంది ఈయన పరిస్థితి అని ఈ సర్వేల రూపంలో వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పాలి. వీళ్ళు ఏం చెప్పినా నమ్మరాళ్ళు. ఈ సర్వేలు చెప్తే కొద్దిగా ఓహో ఈ సర్వేలు చెప్తున్నాయి కదా అనుకుంటారండి. ఇంక ఇదే కాదు, ఇంకా 4-5 వస్తాయి ఇప్పుడు అన్నట్టుగా. డబ్బులు వాళ్ళ సొమ్మే పోయిందండి. డే రేట్ పట్టపగలు దోపిడీ చేసేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో సొమ్మే అంటే ఇప్పటికిప్పుడు దొంగ సర్వేలు చేయించుకోవాల్సిన పని ఏంటి అంటూ కూడా కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ వర్షన్ ఏంటి మరి? ఇప్పటికప్పుడు చేయించుకోకపోతే ఇంకెప్పుడు చేయించుకుంటాడు? ఇప్పుడు అందరూ కూడా కొట్టేస్తున్నప్పుడు ఇప్పుడే కదా చేయించుకుని వాళ్ళందరూ కూడా బాబు మన పని బాగానే ఉందరు బాబు, బెంబేలు ఎత్తిపోకుండా భయపడకండి అని చెప్తున్నారు వాళ్ళు. దానికోసం వాళ్ళ క్యాడర్ కూడా సైలెంట్. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఇష్యూ వచ్చిన తర్వాత వాళ్ళ క్యాడర్ సైలెంట్ అయిపోయారు. బిక్కుమంటే చూస్తున్నారు, ఏం చెప్పాలో అర్థం అవ్వకుండా వాళ్ళకి. అలాగే డిఫెన్స్లో పడిపోయారు కదా, ప్రతి ఇన్సిడెంట్ వాళ్ళకి ఎదురు తిరుగుతుంది, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఎదురు తిరుగుతుంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇప్పుడు అవసరం, చాలా అవసరం వాళ్ళకి. ఇప్పుడు మీకు ఇదే కాదు, ఇంకా 5-6 ఆటలు వస్తే చూడండి. సో ఇలాంటి సర్వేలు ప్రజలను ప్రభావితం చేస్తాయని ఏమి చేయండి అండి. సర్వే అనేటువంటి ప్రజలు మూడు చెప్తే పర్ఫెక్ట్గా చేస్తే సర్వే వచ్చిందని చెప్పి ప్రజలేం మారరు. ప్రజలను మభ్యపెట్టడానికి మేము బాగానే ఉన్నామని చెప్పి మాట్లాడుకోవడానికి పని చేస్తాయి అంతే. వీళ్ళు ఒకళ్ళు చెప్పినంత మాత్రాన్ని ఏం జరగదు. వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం చేసుకునే ప్రయత్నాలు అంతే. సో ముఖ్యంగా ఇలాంటి సర్వేల వల్ల ప్రభుత్వాలకి లాభమా నష్టమా అండి? వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లాభం అంటే వాళ్ళు లాభం ఉంటుంది అనుకుంటేనే చేస్తారు. లాభం ఉంటుంది అనుకుంటారు. వాళ్ళు జారిపోయి వాళ్ళు నీరసపడిపోయి వాళ్ళ మొరేలు దెబ్బతినకుండా వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇవ్వడం కోసం ఇటువంటివి చేస్తారు అంతే. అంతే తప్ప ఒరిజినల్గా మీకు నిజంగా ఈ సీట్లు పోయిన తర్వాత అది ఈ సీట్లు పోలేదని చెప్తే మీరు దాని మీద చొక్కా వేసేసుకుంటే దాన్ని నొప్పి రావడం అనేస్తుందా? సో ఇలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటారు? ప్రతిపక్షాలు ఎటకారంగా నవ్వుకుంటాయి. ఇదంతా బోటకం అని చెప్తాయి. వాళ్ళు చెప్తున్నారు కదా, ఎరగబడి నవ్వుకుంటున్నారు వాళ్ళందరూ. వాళ్ళు వదిలేస్తారండి ప్రతిపక్షం మిఠాయిని దొరికేసేటి ఇతను వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు సొంతంగా ఆలోచించి బుర్రలేదు. ఐపాక్ టీం ఉంటే తప్ప ఇంకేముండదు. ఈయన ఎంతసేపు ఏంటంటే ఆ కేసుల నుంచి ఎలా పక్క తప్పుకోవాలి, ఎలా అవినాష్ రెడ్డి మర్డర్ కేసులు ఎలాంటి నుంచి మన వాళ్ళు ఎలా తప్పించాలి, తను ఎలా సర్వే డైవర్షన్ తప్ప వేరే దారి లేదు వాళ్ళకి. ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు, బుర్రలో గుజ్జుండాలి కదండి. ఎంతసేపు కోపం, ఆగ్రహం, పగ, ప్రతీకారాలు ఉంటే పరిపాలన ఏం చేస్తాడైనా? చూడాలండి ఏం జరగబోతుంది. ఏం జరిగి చూడక్కలేదు. మీరు చెప్పేశాను కదా, అదే వాళ్ళు సర్దేసుకుంటారు, ఇంటికి ఎల్లమ్మ కోటకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్.